13 జిల్లాలు 13 ప్రత్యేక వేదికలు ఒక్కో వేదికపై ప్రజా గొంతుక వినిపించే ప్రత్యేక కార్యక్రమం ప్రజా ప్రస్థానానికి స్వాగతం. ఈరోజు నెల్లూరు వేదికగా గృహయజ్ఞం అనే అంశంపై ప్రజా ప్రస్థానంలో మనం చర్చించుకోబోతున్నాం. సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి కల, ప్రతి సామాన్యుడి కల. ఆ కల నెరవేరకుండానే ఎన్నో జీవితాలు పూరి గుడిసెల్లో అద్దె ఇళ్లలో మగ్గిపోతుంటాయి. అలాంటి సమయంలో ఆయన వచ్చాడు. రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదవాడు ఉండకూడదని బలంగా సంకల్పించాడు. ఆ సంకల్ప బలంతోనే మహాయజ్ఞాన్ని ఆరంభించాడు. అదే గృహయజ్ఞం. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, అక్షరాల 31,40,000 మంది అక్క చెల్లెమ్మలకు పట్టాలిచ్చి ఈ దేశ చరిత్రలోనే కాదు, ఏకంగా ప్రపంచ చరిత్రలో కూడా ఏ ఒక్కరూ ఊహించని, సాహసించని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? రాష్ట్రంలో ఏ మూలన, ఏ పల్లెన, ఏ వీధిన, ఏ ఊరున, ఏ పట్టణాన ఎక్కడా సొంతిల్లు లేని పేదవాళ్లు ఉండకూడదు. అందుకే ప్రతి పూరింటికి, ప్రతి అద్దింటికి వెళ్లి మరి అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. అవునా కాదా? సీఎం జగన్ ప్రారంభించిన గృహయజ్ఞం అక్కడితో ఆగిపోలేదు సార్. 17,000 కాలనీల్లో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంకల్పించారు సార్. నాటి పురాణాల్లో మహారాజులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఆటంకం కలిగించినట్టుగానే నేటి రాజకీయాల్లో జగన్ చేస్తున్న గృహయజ్ఞాన్ని అడ్డుకునేందుకు కోర్టుల్లో 1191 కేసులు వేశారు చంద్రబాబు. కానీ సీఎం జగన్ సంకల్పం ముందు అవేవీ నిలబడలేకపోయాయి. ఈ దేశంలో ఏకకాలంలో 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉందా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? ఇళ్ల పట్టాలతో పేదింటి మహిళల్ని లక్షాధికారులను చేసిన నాయకుడు వైఎస్ జగన్ కాకుండా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? సీఎం జగన్ సంకల్పించిన గృహయజ్ఞానికి సంబంధించి గణాంకాలు కొన్ని చెబుతాను, రాసుకోండి. అవసరమైతే రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఇందులో ఏవైనా అవాస్తవాలుంటే ఇక్కడున్న వారిని, మమ్మల్ని ప్రశ్నించండి. పాయింట్ నెంబర్ 1, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఎన్నో తెలుసా? 31,40,000. ప్రాంతాన్ని బట్టి సీఎం జగన్ ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ఎంతో తెలుసా? 5 నుంచి 15 లక్షలు. ఆ లెక్కన ఇంటి స్థలం విలువ కనీసం 5 లక్షలు మనం లెక్కించిన 31,40,000 ఇళ్ల పట్టాల విలువ ఎంతో తెలుసా? అక్షరాల 1,50,000 కోట్లు. ఇళ్ల పట్టాలు అందుకున్న వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలు ఎన్నో తెలుసా? 17,005. ఈ జగనన్న కాలనీలో 60,000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఇల్లు ఎన్నో తెలుసా? అక్షరాల 22 లక్షలు. సీఎం జగన్ సంకల్ప బలంతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు ఎన్నో తెలుసా? 8,90,000. ఈ కాలనీల్లో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాలకు పెడుతున్న ఖర్చెంతో తెలుసా? 32,909 కోట్లు. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణం కోసం ప్రతి అక్క చెల్లెమ్మలకు ఇస్తున్నది ఎంతో తెలుసా? 1,80,000. దీనికి అదనంగా పావలా వడ్డీకి 30,000 రుణం, ఉచిత ఇసుక, తక్కువ ధరకు సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్తో చేకూర్చుతున్న లబ్ధి ఎంతో తెలుసా? 85,000. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటే ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఆస్తి విలువ ఎంతో తెలుసా? కనీసం 10 నుంచి 15 లక్షలు. ఒక్క గృహయజ్ఞం ద్వారా అక్క చెల్లెమ్మల కోసం సీఎం జగన్ సృష్టించిన సంపద విలువ ఎంతో తెలుసా? అక్షరాల 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు. నాడు ఇల్లు కావాలన్నా, ఇంటి పట్టా కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. నేడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి అక్క చెల్లెమ్మల చేతికి ఇళ్ల పట్టాలు అందించిన ఘనత సీఎం జగన్ది. కన్న తల్లిదండ్రులు, తోబుట్టువులైనటువంటి సోదరులు, ఆడబిడ్డకు ఆస్తి ఇస్తారో లేదో తెలియదు, కానీ జగన్ మాత్రం రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఆడబిడ్డలందరికీ అన్నలా మారారు. ₹1,00,000 ఆస్తి, లక్షలాది రూపాయల ఆస్తి వారి చేతిలో పెట్టారు. అవునా కాదా? సీఎం జగన్ గృహయజ్ఞంపై ఓ 10 ప్రశ్నలు అడుగుతాను, అవునో కాదో మీరే సమాధానం చెప్పండి. అక్క చెల్లెమ్మలకు ఆస్తి ఇవ్వడానికి ఒక సోదరుడిలా గృహయజ్ఞం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్. అవునా కాదా?
సొంత ఇల్లు ఇంటి పట్టాలతో ప్రతి పేదింటి మహిళను లక్షాధికారిని చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్. అవునా కాదా? 33,000 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి పేదల కాలనీలను గేటెడ్ కమ్యూనిటీలా మార్చిన సీఎం వైఎస్ జగన్. అవునా కాదా? కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడమంటూ అర్హులైన అక్క చెల్లెమ్మలందరికీ ఇళ్ల పట్టాలు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్. అవునా కాదా? నాడు 300 చదరపడుగుల టిట్కో ఇళ్లపై చంద్రబాబు 7.5 లక్షలు వసూలు చేస్తే నేడు అవే టిట్కో ఇళ్లను రూపాయికే అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్. అవునా కాదా? చంద్రబాబు కమిషన్లు మింగి వదిలేసిన టిట్కో ఇళ్లను సైతం నేడు పూర్తి చేస్తున్నది సీఎం వైఎస్ జగన్. అవునా కాదా? సీఎం జగన్ ప్రతి పేదవాడికి సెంటు స్థలం ఇస్తుంటే దానితో మీ సమాధులు కట్టుకోండి అంటూ హేళన చేసింది చంద్రబాబు. అవునా కాదా? అమరావతి మా పెత్తందారులదే, ఇక్కడ పేదల నివాసాలకు చోటు లేదంటూ కోర్టులో కేసు వేసి అడ్డుకున్నది చంద్రబాబు. అవునా కాదా? నాడు ఇల్లు కావాలన్నా, ఇంటి పట్టా కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చింది చంద్రబాబు. అవునా కాదా? జగన్ తలపెట్టిన గృహయజ్ఞంతో పేదలకు ఇళ్లు దక్కకుండా కోర్టుల్లో 1191 కేసులు వేసింది పెత్తందారైనటువంటి చంద్రబాబు. అవునా కాదా? ఎస్, 31,40,000 ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు జగన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ప్రతి పేదింటి మహిళను లక్షాధికారిని చేసిన నాయకుడు జగన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? పేదల కోసం గేటెడ్ కమ్యూనిటీలు నిర్మిస్తున్న నాయకుడు జగన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? పేదల కోసం, వారి ఇళ్ల స్థలాల కోసం 1191 కోర్టు కేసులు ఎదుర్కొని పెత్తందారులపై పోరాడిన నాయకుడు జగన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇవాల్టి ప్రజా ప్రస్థానంలో ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభిస్తారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం, అందరికీ స్వాగతం. దాదాపు 10 మంది ముఖ్యమంత్రుల్ని దగ్గరగా కానీ దూరంగా కానీ చూశాను, వారి పరిపాలన అబ్జర్వ్ చేశాను. కానీ ఇన్ని సంస్కరణలు ప్రతి రంగంలోనూ తీసుకొచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టే నేను ఈ కార్యక్రమంలో గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. నో అడ్మిషన్ బోర్డు పెట్టిన తొలి మున్సిపల్ హై స్కూల్గా పేరొందినటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్గా శ్రీ విజయప్రకాష్ గారు పేరు తెచ్చుకున్నారు. వారు సంక్షిప్తంగా 2 నిమిషాలు స్కూల్ గొప్పతనం, అలాగే స్కూల్లో తీసుకొచ్చిన మార్పులు, వాటన్నిటి మీద మాట్లాడతారు. నేను దాదాపు 32 సంవత్సరాలు ఈ విద్యారంగంలో ఉన్నాను. దాదాపు 18 సంవత్సరాలుగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్గా నేను పనిచేస్తున్నాను. నిజానికి 32 సంవత్సరాల సర్వీస్లో నిర్మోహమాటంగా నేను చెప్పగలను. అంటే నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. ఈ 32 సంవత్సరాల సర్వీస్లో చెప్పలేనటువంటి మార్పులు, ఇంతవరకు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనటువంటి మార్పుల్ని పాఠశాలలో మేము చూసాం. అది నేనే కాదు, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు చిత్తశుద్ధితో ఈ విషయాన్ని అంగీకరించాలి. ఎందుకంటే పాఠశాలలో ఒకప్పుడు కేవలం ఒక 50,000 రూపాయలు కావాలన్నా కూడా మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. పాఠశాల మౌలిక వస్తువులను ఏర్పరచడంలో కానీ ఇంకేదైనా కానీ 50,000 రావాలన్నా కూడా చాలా గొప్ప విషయంగా పరిగణించేవాడు. మరి ఈరోజు కేఎన్ఆర్ స్కూల్కి దాదాపు 2,22,00,000 రూపాయలు నిధులు రావడం అంటే అదనపు తరగతి గదుల కోసంగా చాలా చాలా గర్వకారణం. అది కేవలం కేఎన్ఆర్ పాఠశాల కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల పాఠశాలలకు ఇలా మన నాడు నేడు కార్యక్రమం కింద లక్షల కోట్ల నిధులను ఈరోజు ప్రవహింపజేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వారు. మరి పాఠశాల విషయంకి వచ్చినప్పుడు ఏ పాఠశాల అయినా సరే ప్రభుత్వం కేవలం మౌలిక వస్తువులు మాత్రం సమకూర్చగలదు. మరి మిగిలిన బాధ్యత అంతా కూడా పూర్తిగా ఉపాధ్యాయుల మీద ఉంటుంది. మరి ఆ క్రమంలో ఈ పాఠశాలలో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించుతున్నటువంటి ఏకైక పాఠశాల కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలని తప్పకుండా చెప్పగలను. ఈరోజు ఇంకా నేను ధైర్యంగా చెప్పగలను, నా సర్వీసులో ఎప్పుడూ కూడా కనీసం ఒక గ్రీన్ బోర్డ్ అనేది కేవలం యూనివర్సిటీలో మాత్రమే చూస్తారనేటువంటి ప్రతీతి. మరి అలాంటి గ్రీన్ బోర్డ్స్ ఈరోజు కొన్ని లక్షల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా వింటాం. మేము వారు చూసి మురిసిపోతున్నాం. మరి గ్రీన్ బోర్డ్స్ ఇచ్చిన కొద్ది కాలానికి మళ్ళీ
ఐఎఫ్ఈ ప్యానల్స్ అని చెప్పి పెద్ద పెద్ద టీవీలు, ఈరోజు మాకు 27 టీవీలు వచ్చాయి. అద్భుతంగా ఒక పేద విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో కూడా వాళ్ళకి అందవు. ఖచ్చితంగా నేను చెప్పగలను, అవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని బోర్డు పెట్టుకోవాలి తప్ప, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్కి మించి ఈరోజు మాకు వసతులు ఉన్నాయి. నిజంగా మరొక్కసారి మేము ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పట్లేదు, ఇంకోరు చెప్పట్లేదు, ఖచ్చితంగా ఆ కార్యక్రమం మాత్రం ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పి మనస్ఫూర్తిగా వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పు. హెడ్ మాస్టర్ గారు చెప్పిన విషయాలతోటి మీలో ఎంతమంది విద్యార్థులు కూడా ఉన్నట్టున్నారు కదా, వీటికి సంబంధించి మీరు ఎవరైనా మాట్లాడతారా? మన జగన్ అన్న వచ్చినందుకు నెల్లూరు చాలా అభివృద్ధి అయింది. ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక హై లెవెల్ ఎడ్యుకేషన్ లెవెల్గా మారింది. అలాగే రోడ్స్ వచ్చాయి. అలాగే జగనన్న కాలనీలో మాకు ఇల్లు కూడా వచ్చింది. మామూలుగా అయితే మాకు ఒక ఇల్లు కూడా లేదనమాట. సో చాలా సఫర్ అయ్యాము. సో ఇప్పుడు ఆ ఇల్లు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి భిన్నంగా అనిపించేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పనితనం తక్కువ, ప్రచారం ఎక్కువ. పనితనం ఎక్కువ, ప్రచారం తక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి మనందరం ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటి దానికి దిశ దశ నిర్దేశించేటువంటి విధంగా గృహ నిర్మాణ రంగానికి వస్తే, బహుశా నేను దాదాపుగా 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. మా తండ్రి గారు సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రభుత్వానికి ముందు అనేక ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే నాకున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి అనుభవం 2-3 విషయాలు మీ ముందు తెలియచెప్పాలి. ఎప్పుడన్నా ఎవరికన్నా గ్రామాల్లోకి వెళ్తే జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాం, ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా, అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, చాలామంది మంత్రుల దగ్గర వెళ్ళి చూసాం. ఏదన్నా ఒక గ్రామానికో ఒక కాలనీకో వెళ్ళి ఒక 10 మందికి పట్టాలు ఇస్తే పెద్ద కార్యక్రమం కింద లెక్క. పాపం ఆ గ్రామస్తులందరూ వచ్చి 10 మందికి ఇచ్చారు పట్టాలు అని చెప్పి సంకలు గుద్దుకునేటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మరలా గ్రామానికి వెళితే వాళ్ళు ఆ పట్టాలు తీసుకొచ్చేవాళ్ళు. అయ్యా మీరేమో పట్టాలు ఇచ్చారు, ఈ భూమి ఎక్కడుందో చూపించండి అని చెప్పి అడిగేటువంటి వాడు. తీరా చూస్తే అధికారులను పిలిచి వీళ్ళ భూమి ఎక్కడుంది అని అడిగితే అధికారులు చెప్పేటువంటి మాట, అయ్యా మా దగ్గర ప్రభుత్వ భూమిగా ఏదైతే మేము గుర్తించామో దానిని లేఅవుట్ గీసి పట్టాలు ఇచ్చాము అని చెప్పి. అది వాగులో ఉందా తెలీదు, వంకలో ఉందా తెలీదు, చెరువులో ఉందా తెలీదు, కాలువలో ఉందా తెలీదు, ఎవరు ఆధీనంలో ఉందా తెలీదు, ఎవరు అనుభవంలో ఉందో తెలీదు. ఈ పట్టాలు ఎత్తుకునే దశాబ్దాలుగా, దాదాపుగా నేను మండల కార్యాలయాలకి తరచుగా వెళితే 20 సంవత్సరాలు నడిచినటువంటి పట్టాలు తీసుకొచ్చి మాకు ఎక్కడుందంటే ఆ జనరేషన్ దాదాపుగా ముసలి వాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు కూడా మాకు పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాలు చూపించమని అడిగేటువంటి వాళ్ళు. అయితే వాటన్నిటికీ భిన్నంగా ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనటువంటి విధంగా ఈరోజు ఇళ్ల పట్టా పేదవాడి చేతికి ఇచ్చిన వెంటనే నేరుగా లేఅవుట్లోకి వెళ్ళి ఆ ప్లాట్ ముందు నిలబడి ఇది జగనన్న నాకు ఇచ్చినటువంటి ఇళ్ళు అని ప్రతి పేదవాడు గుర్తుంచుకునేటువంటి విధంగా లేఅవుట్లో ఇళ్ల ప్లాట్లు విభజించి ప్లాట్ నెంబర్లతో మొట్టమొదటిగా బహుశా ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఇది వాళ్ళ చేతుల్లో లక్షల కోట్ల ఆస్తి పెట్టడం వేరు, అందరికీ కలిపి లబ్ధారులందరికీ 1191 కోర్టు కేసులు, ఆయా ప్రాంతాలలో ఏ ఊరికి ఆ ఊరు అన్ని చోట్ల ఇన్ని కోర్టు కేసులు వేస్తే ఎలా పోరాడారు ఈ పేదల కోసం? మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కంటే అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ఇది. ఇన్ని 1191 కేసులు ఎదుర్కోవడం అంటే 1191 కేసులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఔదార్యాన్ని గురించి ఈశ్వర్ గారు చెప్పారు కాబట్టి 2 విషయాలు చెప్పాలి. ఒకటి, అధికారులకి ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాడు. ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే, ఇచ్చేటువంటి ప్రక్రియలో ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు ఇవ్వండి, ప్రభుత్వ భూములు లేకపోతే కొనుగోలు చేసి ఇవ్వండి. ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు అన్నమాట. ల్యాండ్ అక్విజిషన్ కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాడికి భూములు కొనుగోలు చేసి ఇవ్వండి అని చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు నేను సర్వేపల్లి నియోజకవర్గం, కూతవేటు దూరంలో ఉంది నెల్లూరుకి సంబంధించి. ఈరోజు ఉన్నటువంటి ఏదైనా హైవేకి సంబంధించినటువంటి భూములుంటే కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూములు బడాబాబుల చేతిలో ఉంటే తెలుగుదేశం పార్టీ హయాంలో వాటిని తీసి పేదవాడికి ఒక్కొక్క ప్లాటు 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ప్లాట్ని, హైవేని ఆనుకుని ఉన్నటువంటి ప్లాట్లని ఈరోజు పేదవాళ్ళకి పంచాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు,
దీనిని మీరు ఎంత తొందరగా క్లియర్ చేసి పేదవాడికి ఇస్తారో ఇవ్వండి, ఒకవేళ ఇవ్వకపోతే కొనుగోలు చేసేనా ప్రత్యామ్నాయంగా పట్టాలు ఇవ్వండి అని చెప్పాడు. దానిలో భాగంగా ఈరోజు ఈశ్వర్ గారు చెప్పినట్టుగా ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఏర్పాటు చేసి మాకున్నటువంటి కోర్టు కేసులకు మొత్తం లేజన్ ఆఫీసర్లను నియమించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి ఆ విషయాలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని సేకరించి గౌరవ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళి ఎన్ని కేసులు వీలైతే వాటిని వెకేట్ చేయించారు. ఎంత మేర ఒకవేళ మనం వెకేట్ చేయించలేకపోతే ప్రత్యామ్నాయంగా ఈరోజు మనం స్థలాలు ఇచ్చాం. దానికోసరంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జ్యుడిషియరీలో ఆ సమస్యలను అధిగమించడానికి చర్యలు తీసుకున్నాడు. బహుశా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే ఇది మోస్ట్ వ్యాలిడ్ పాయింట్. ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వేరొక వ్యక్తి ఉంటే నేను పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నా, కానీ కోర్టు అడ్డుకునింది కాబట్టి నేను ఇవ్వలేకపోయినా సులభంగా తప్పించుకొని ఉండొచ్చు. కానీ దాన్ని అధిగమించాలి, పేదవాడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి, పేదవాడికి పట్టా ఇవ్వాలనేటువంటి ఆ సంకల్ప బలం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 100 సరే పేదవాడికి సంబంధించినటువంటి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లకు సంబంధించి ఆ స్థలం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు దాదాపుగా ప్రతి ఒక్కడికి ఈరోజు ఇళ్ల పట్టాలు అందించడం జరిగింది. దానితో పాటు ఈరోజు ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. ఇళ్ల నిర్మాణానికి ఎక్కడికన్నా పోతే అక్కడ ఒక మాట వినపడుతుంది, అయ్యా మాకు రూపాయి డబ్బులు పడ్డాయి అనేటువంటి మాట. చాలామంది విని ఉంటారు పాపం ప్రజాప్రతినిధులు. ఎవరు రూపాయి వేశారంటే చంద్రబాబు నాయుడు ఇళ్ళు మంజూరు చేశాడు, ₹1 డబ్బులు వేశాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాటికి కూడా ఈరోజు నిధులు ఇవ్వడం, ఆ నిధులు ఇచ్చి అప్పుడు ఆగిపోయినటువంటి పనులు కూడా ఈరోజు మీరు ఒక్కసారి చూడండి. ఇళ్ళు కావాలి అంటే నేరుగా ఇళ్ల స్థలం కావాలంటే సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటారు, ఇళ్ళు కావాలంటే నేరుగా సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటారు. లేదంటే మీ వాలంటీర్కి చెప్తారు మేము బాడుగింట్లో ఉన్నామంటే మీ వాలంటీర్ మీకు ఇళ్ల స్థలం ఇప్పించి మీకు ఇళ్ళు ప్రతిపాదిస్తుంది. జన్మభూమి కమిటీ సభ్యులు సంతకం పెట్టబడలే, వాళ్ళు చెప్తేనే ఇల్లు రావాల్సినటువంటి అవసరంలే. పేదరికం గుర్తించి పేదరికమే ప్రామాణికంగా ఈ సమాజంలో కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకి అతీతంగా ఇళ్ళు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడు. Right. అటువంటి చరిత్ర సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా గుండెల్లో పెట్టుకుని ఉంటారనేటువంటి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నాకు కూడా ఇల్లు వచ్చింది జగన్ కాలనీలో, అంటే ఐఎమ్ ద నెంబర్ ఆఫ్ ద వన్. నాకు మా నైబర్స్కి కూడా చాలా హ్యాపీగా ఉంది. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా ఇల్లు లేదు అని చాలా సఫర్ అయిన వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చి చాలా ఆదుకున్నారు. జేవిడి రూపంలో మేము చదవలేకపోతున్నాము, మేము ఇది చేయలేకపోతున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా అండగా నిలబడి జేవిడి రూపంలో మాకు చదివిస్తున్నారు. మా సిస్టర్స్ వాళ్ళు కూడా రీసెంట్గా మా సిస్టర్స్ వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి బైజూస్ గురించి బాగా ఎడ్యుకేషన్ డెవలప్ చేసి, మా నాన్నమ్మ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వచ్చి వాలంటీర్స్ మా నాన్నమ్మకి పింఛన్ ఇస్తుంటే మా నాన్నమ్మ చాలా పెద్ద ఫ్యాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఆపోజిట్ టీమ్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే మా కోట ఏంటంటే మా నాన్నమ్మ ధైర్యంగా మొహమాటం లేకుండా చెప్తుంది, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓడేస్తాను, బికాస్ నేను వెళ్ళలేకపోతున్నాను పింఛన్ తీసుకోవడానికి. అట్లాంటిది వాలంటీర్లు పెట్టి ఇంటికి నాకు పింఛన్ ఇస్తున్నారు. జగన్మోహన్ ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా నిలిచిపోయాడు. యూత్ అండ్ వెరీ పవర్ఫుల్ సీఎం నేను చెప్తున్నాను. చాలా మందికి చాలా ఆదుకున్నారు. నిజానికి జగన్ గారికి మీరు స్టార్ క్యాంపెయినర్ లాగా మారారంటే ఆశ్చర్యం కాదమ్మా. బ్రహ్మాండంగా మాట్లాడారు. దాదాపుగా నెల్లూరు పట్టణానికి ఆనుకున్నటువంటి గ్రామం. దాదాపు అనేక మంది ఇల్లు లేక పూరి గుడిసెల్లో చాలా సంవత్సరాలుగా మగ్గుతున్న పరిస్థితులు. అయితే సర్వేపల్లి శాసనసభ్యుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ జనాలంతా వస్తే కనీసం వాళ్ళకి జానెడు జాగా ఇవ్వడానికి అనేక సార్లు అప్పుడు అధికారులతో కూడా మాట్లాడి ఏమీ చేయలేని పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు దాదాపుగా ఎక్కడా కూడా ఒక కాలనీలు గ్రామాలు ఏర్పాటు చేశారు. ఆ గ్రామాలు ఏ విధంగా అంటే ఒక్కొక్క దగ్గర ఈరోజు ఎకరం 5 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని ఈరోజు హైవే మీద పోతుంటే ఎంత చక్కగా కనపడుతుంటే కాలనీల్లో ఆ కాలనీలో ఏర్పాటు చేసి ప్లాటింగ్ చేసి వాటికి కనీస మౌలిక వసతులటువంటి కరెంటు సౌకర్యం, వాటితో పాటు విద్యుత్ సౌకర్యంతో పాటు వాటర్ సౌకర్యం అన్నీ ఈరోజు దాదాపు 150 ఇళ్ళు ఒక్కసారిగా
ఓపెన్ చేసి ఆ రోజు దాదాపు నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు ఒక జగనన్న కాలనీ వెంకటాచలంలో ఉందంటే అది మార్గదర్శకంగా ఉంది. ఆ విధమైన కాలనీలు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేద ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలబడిపోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్ గారికి ఇబ్బంది పెట్టడానికి ఒక చంద్రబాబు గారు మాత్రమే ప్రయత్నం చేయలేదు. బహుశా మంత్రి గారు ఆ విషయాలు తర్వాత మాట్లాడతారేమో. రామోజీరావు గారు అనే ఆయన, రాధాకృష్ణ అనే ఆయన ఎక్కడ వీలైతే అక్కడ అది స్కాము, ఇది స్కాము, అదని ఇదని ఎట్లా వీలైతే అట్లా దుర్మార్గంగా వార్తలు రాశారు. అందుకే నేను ఈ మధ్య ఒక కొత్త పదాలు వాడుతున్నాను. వాళ్ళు సైకోలుగా ఉన్నారు. సైకోలు రాష్ట్రానికి పట్టిన సైతాన్లాగా మారారు. ఆ సైతాన్లు ఇప్పుడు పైతాన్లాగా మారి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? సో వాళ్ళందరికీ మనం గుణపాఠం చెప్పాలి, లేకపోతే రాష్ట్రం చాలా దెబ్బతింటుందనేది నా అభిప్రాయం. కరెక్ట్ సార్. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో చూసాం, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం ప్రారంభిస్తున్నారు అంటే దాని మీద నీళ్ళు నీడలు కమ్ముకునేటట్టుగా ఈ పచ్చ మీడియా అనేటువంటిది ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం. నేను మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నా, ఇది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడేటువంటిది కాదు, ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నటువంటిది. ఈ ప్రభుత్వం మాకు ఇచ్చింది అని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగినటువంటిది. కాబట్టి ఎవరు ఎన్ని రాతలు రాసినా అవన్నీ కూడా మబ్బుల్లాగా తేలిపోతున్నాయంటే కారణం ఏమిటంటే ఈ ప్రభుత్వం వల్ల నాకు లబ్ధి జరిగిందా లేదనేటువంటి ఆత్మవిమర్శ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కడు వీళ్ళు రాసేటువంటి అబద్ధపు రాతలు, మాట్లాడేటువంటి అబద్ధపు కోతలు మాకు జరిగింది కదా మేలు ఈ ప్రభుత్వంలో అనేటువంటి దానివల్ల రాసినటువంటి రాతలు ఏవి కూడా నిలబడేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి దాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది నా అభిప్రాయం. బాగా నచ్చిన ముఖ్యమంత్రి నేను పనిచేసిన ముఖ్యమంత్రుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఏదైనా అడిగితే నవ్వుతూ కాదనకుండా ఇంకా ఆయన కొన్ని సజెషన్లు ఇచ్చి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయేవాడు. సంక్షేమం అనేది అన్ని వర్గాల వారికి ఆయనతో ప్రారంభమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 2-3 సంక్షేమ కార్యక్రమాలు చేసి సరిపెట్టుకోకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, గతంలో ఇళ్ళో ఏదో ఒకటో ఒక రెండో కార్యక్రమాలు చేసి సరిపెట్టే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళకి అనేక రకాలుగా మన ముఖ్యమంత్రి గారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మేము ఎన్నికల సందర్భంగా పేదవాళ్ళ ఇళ్లలోకి పోతే వాళ్ళు చెప్తూ ఉంటే మేమే ఆశ్చర్యపోతున్నాం, ఇన్ని రకాలుగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుందా అని. కొందరికి ఇళ్ళు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, ఇట్లా రకరకాల కార్యక్రమాలు వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎంత ఆనందంగా మాట్లాడుతున్నారంటే బయట వాళ్ళు చెప్పుకోరు. కానీ మేము వాళ్ళ ఇళ్ళకి పోయినప్పుడు, అయ్యా మీరు అడగొద్దు, మాకు ఎన్ని జరిగినాయి తప్పకుండా మేము వాళ్ళకి తెలిసిన 2 పేర్లు, ఒకటి జగనన్న, 2 వాలంటీర్ పేరు. మొన్ననే నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి మేమందరం కూడా కలిసి 15,556 ఇళ్ళని ఒకే రోజు తాళాలు ఇచ్చాం. 15,000 ఇళ్ళ ఒకే రోజు? మీరు ఎప్పుడైనా చూసారా ఒక్క రోజులో అన్ని వేల ఇళ్ళు ఇవ్వటం? ఇంకా 6,000 ఇళ్ళు తుది దశలో ఉన్నాయి. ఇంకా 6,000 ఇళ్ళు తుది దశలో ఉన్నాయి. ఇంకా 2 నెలల్లో అవి కూడా తయారై వాటిని కూడా ఈ తాళాలు ఇవ్వడం జరుగుతుందని ఆ రోజు అధికారులు అందరి ముందు చెప్పడం జరిగింది. ఈరోజు ఒక్క ఇళ్ళే కాదు, మధ్యతరగతి నుంచి పేదవాళ్ళకు అన్ని రకాల వాళ్ళకి, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం అయినా, ఏ మతం అయినా చూడకుండా అన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. మాకే ఆశ్చర్యం వేస్తుంటుంది ఇన్ని రకాలు ఎలా చేయగలుగుతున్నాడు అనేది. ఒక పక్క అపోజిషన్ వాళ్ళు ప్రజలకు డబ్బు దోసి పెడుతున్నాడు, అభివృద్ధి జరగటం లేదంట. ఈరోజు ఏ గ్రామంలోకి పోయినా సచివాలయం కట్టుకున్నాం, అదేవిధంగా హెల్త్ క్లినిక్లు కట్టుకున్నాం, రైతు భరోసా కట్టుకున్నాం, ఒక పక్క రోడ్లు వేస్తున్నాం. ఉదాహరణకి నేను సంవత్సరం నాడు ఇన్ఛార్జ్ తీసుకొని 150 కోట్లతో ఈ రూరల్ నియోజకవర్గంలో రోడ్లు వేశాను. అది అభివృద్ధి కాదా? నాడు నేడు కింద మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి రూపురేఖలు మార్చుకున్నాం. అది అభివృద్ధి కాదా? ఈరోజు చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చరు, పేదవాళ్ళకి చదువులో ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది, హెల్త్లో ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది,
వాళ్ళకి అన్ని రకాల ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇన్ని రకాలు నేను చెప్పాను 26 ఏళ్లలో మొట్టమొదటిసారిగా మమ్మల్ని ఏ క్వశ్చను లేకుండా ఇళ్లల్లో ఆదరిస్తూ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఈ పెన్షన్లు ఇచ్చేది ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు, వాళ్ళని ఎవరో ఒకరు ఆధారంతో తీసుకొచ్చేవాళ్ళు, వీళ్ళంతా ఒక స్కూల్లోనో లేదంటే ఒక దేవాలయంలోనో తీసుకొచ్చి అక్కడ పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు పొద్దున 6 గంటల నుంచి పడిగప్పులు కాసి వీళ్ళు డబ్బులు తీసుకొని మధ్యాహ్నం ఎప్పుడో వస్తే వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేసి కనీసం నీళ్లు కూడా కరువైన పరిస్థితిలో అట్లా చూసాం, ఆ పరిస్థితులు చూసాం. ఈరోజు 1వ తేదీనే తలుపు తట్టి మార్నింగే మన వాలంటీర్ పోయి ఆ ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. నా వార్డులో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో 8th క్లాస్ వరకు ఉంది. నేను కార్పొరేటర్ అయినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కనీసం అందరూ కింద కూర్చునేవాళ్ళు. అది చూసి నేను వాళ్ళందరికీ బల్లలు చేయించాను. వాళ్ళకి ఐడి కార్డులు, యూనిఫామ్, షూ అని ఇచ్చేవాళ్ళం ఎవరో ఫ్రెండ్స్ ద్వారా సహాయం చేసి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. బుక్స్ దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, షూ, బెల్ట్, టై అన్నీ ప్రైవేట్ స్కూల్లో పోయే విద్యార్థి కంటే మెరుగ్గా గవర్నమెంట్ స్కూల్లోకి పోయే విద్యార్థి ఈరోజు గర్వంగా ఆ స్కూల్కి పోతున్నారు. మరి ప్రజలు గుర్తించారు ఆ విషయాన్ని? ఖచ్చితంగా సార్. ఆదాల్ గారు చెప్పినట్లు సైలెంట్ రెవల్యూషన్ గా మారుతుందా? ఖచ్చితంగా మేము పోయినప్పుడు ఎళ్ళకి పోయినప్పుడు కనపడుతుంది అది. నేను గిరిజన కుటుంబానికి చెందిన వాడిని. మాకు 40 సంవత్సరాలు వస్తుంది, కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో కూడా మాకు సెంటు భూమి రాలేదు. జగనన్న వచ్చిన తర్వాత మాకు మా యొక్క మిస్సెస్ మీద ఒకే ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ అయ్యి మా మిస్సెస్కి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉదయపూర్వకంగా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన మంత్రి గారు చెప్పారు, ఎస్సీ ఎస్టీల భూములు ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ భూమి చెందినటువంటి పొలాలని అక్రమంగా లాక్కొని ఇళ్ల స్థలాలు వేయడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ భూములకు కూడా కాంపోజిషన్ ఇచ్చి మరీ ఆ స్థలాలని ఇళ్ల స్థలాలుగా చేసి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడు సార్. ఎందుకంటే ప్రతి ఇంట్లో లబ్ధి పొందే ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డిని దేవుడిలాగా భావిస్తున్నారు. వాస్తవానికి ఇంత డెవలప్మెంట్ చేస్తున్నా కూడా ప్రతిపక్షాలన్నీ కూడా డెవలప్మెంట్ లేదని విమర్శిస్తూ ఉన్నాయి. గతంలో నాడు నేడు కింద తీసుకుంటే ఎగ్జాంపుల్ సార్, నేను ఈ డివిజన్ కార్పొరేటర్ని, నా పేరు మూల విజయభాస్కర్ రెడ్డి. ఇక్కడ ఇప్పుడే హెచ్ఎం గారు చెప్పారు 2,20,00,000 నాడు నేడు కింద డెవలప్ చేశాము. మరలా ఇప్పుడు 1 ఇయర్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చినాక 5 కోట్ల రూపాయలతోటి ట్రైన్స్ కానీ సిమెంట్ రోడ్స్ కానీ కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. నా డివిజన్ పరిధిలో డెవలప్మెంట్స్ వస్తే నా డివిజన్లో చూపిస్తాను. విమర్శించే వారికి ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అద్భుతంగా ఉంది. ఆ పరిపాలన అనేది రేపు ఓటు బ్యాంకుతో నెల్లూరు రూరల్లోనే చూపిస్తాం సార్. మేము గమనించింది ఏంటంటే సార్, గత ప్రభుత్వంలో ఏదైతే స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ ఈరోజు ఎంత విప్లవాత్మక మార్పులు వచ్చాయో దానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో దాదాపు రాష్ట్రంలో 680 స్కూల్స్ ఎత్తేసారు సార్. 100 10th లేని ఏ స్కూల్లో కూడా వైండప్ చేసి దారుణంగా ఎత్తేసారు. పల్లెల్లో, ఎస్సీ పల్లెల్లో కానీ బీసీ పల్లెల్లో కానీ ఏదైతే పల్లెటూరులో 10వ తరగతి దాకా చదివించడానికి ఆడపిల్లలకి ఆనవాయింది సార్. ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆర్థిక పురోగతి లేనందువలన గ్రామంలోనే స్కూల్ ఉంటే 10వ తరగతి దాకా ఆడపిల్లలను పంపించే పరిస్థితి ఉండేది సార్. అటువంటి తరంలో కూడా దుర్మార్గంగా కూడా గత ప్రభుత్వంలో చేశారు. కానీ దానికి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసి అందరి యొక్క బడుగు బలహీన వర్గాల నాయకుడుగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే బీసీలకు కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికి కూడా స్థానిక సంస్థలు కావచ్చు, అలాగే అన్ని నామినేట్ పదవుల్లో దాదాపు 75% ఇచ్చారు సార్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు సార్ ల్యాండ్కి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో రీసర్వే పెట్టి ఎవరికైతే వాళ్ళకి సమాన హక్కులు కల్పించి చుక్కల భూములు, సీజెస్ భూములు గత ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కరించలేదు సార్. దాని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి నిజంగా బడుగు బలహీన ప్రభుత్వం అని చెప్పి భారతదేశంలో దాదాపు 11 రాష్ట్రాలకి ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చెప్పి చెప్పక తప్పడం లేదు సార్. రోజు మీరు టీవీ ఆన్ చేస్తే మీకు కనపడేది ఏంటంటే అప్పుల పాలు అయిపోయారని చెప్పి
ఇవన్నీ ఈ కార్యక్రమాల వల్ల రాష్ట్రం నష్టమైపోతుందని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ మీ అందరికీ చాలా ముఖ్యం. మన ముఖ్యమంత్రి గారు ఇన్ని విధాలుగా రిఫార్మ్స్ తీసుకొచ్చేసి ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారనేది ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేది నా అంశ ప్రకారంగా చాలా ముఖ్యమైన క్వశ్చన్. దాదాపు ఫస్ట్ బిగ్గెస్ట్ స్టెప్ అనేది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనేది మన ముఖ్యమంత్రి గారు తీసుకుంది. అసలు మన రాష్ట్రంలో పేదరికం అనేది ఒక డెఫినేషన్ తీసుకొచ్చారు. ఆ డెఫినేషన్లో ఒక 6 స్టెప్ ఫార్ములాని మీ దాదాపు అందరికీ గమనించుంటారు. ఇన్కమ్ లెవెల్ కానీ, ల్యాండ్ హోల్డింగ్ కానీ, లేకపోతే ప్రభుత్వ ఎంప్లాయీయా కాదా అని ఒక 6 స్టెప్ తయారు చేస్తూ ఇన్కమ్ లెవెల్ కూడా 5,000 నుంచి 10,000కు పెంచారు. ఆ 10,000కు పెంచుతూ ఎన్ని మంది ఈ బకెట్లో వచ్చారో వాళ్ళు వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పేసి క్లాసిఫికేషన్ వస్తే అప్పుడు ఇచ్చిన ఈ పథకాలన్నీ ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళకి చేరుతున్నాయి అన్నమాట. అది కూడా మీరు గమనిస్తే దాదాపు ఈ వాలంటీర్ సిస్టము, సచివాలయం సిస్టమ్ ద్వారా పెట్టిన తర్వాత కరప్షన్ లేకుండా ఎక్కడైనా కానీ మీరు ఏ ఊరికి పోయినా కానీ ₹1 కరప్షన్ లేకుండా జరుగుతుంది. అంటే ₹100 పంపిస్తే ₹100 చేరుతున్నాయి ప్రజలకి. కానీ మీరు గమనించాలి, ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్క పథకం, ఎవ్రీ సింగిల్ వెల్ఫేర్ స్కీమ్ అంటున్నారు, కానీ అది నా ఆలోచనలో అయితే అది రిఫార్మ్. అమ్మఒడి అనేది, అమ్మఒడి స్కీమ్ కూడా మెయిన్లీ పేదవాళ్ళు పిల్లల్ని మళ్ళీ స్కూల్ నుంచి బయటికి తీయకూడదని చెప్పేసి ఆ పథకం పెట్టారు. ఆ బ్యూటీ ఇప్పుడు ఈ స్కీమ్, ఇది హోల్ ఇష్యూ, ఆ జీనియస్ నిజంగా మన ముఖ్యమంత్రి గారు అయితే రాబోయే రోజులు ఆయన గురించి కొంచెం రీసెర్చ్ పేపర్స్ కానీ కేస్ స్టడీలు చేస్తారు. ఈ హోల్ ఒక స్కీమ్ తయారు చేసి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి సింగిల్ మెట్రిక్, ఎన్ని మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎన్ని మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు, అది ఆటోమేటిక్గా ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎవరు లేకుండా ఆటోమేటిక్గా ఒక సిస్టమ్గా తయారు చేశారు. మీ అందరూ ఆధార్ కార్డుతో లింక్ అయిపోయి ఉన్నారు. ఎవరైనా ఏసీ కొని 300 యూనిట్ల కన్నా పవర్ వాడితే ఆటోమేటిక్గా వాళ్ళ సిస్టమ్ నుంచి బయటపడిపోతారు. లేకపోతే 10 ఎకరాల కన్నా ఎక్కువ ల్యాండ్ కొంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా సిస్టమ్ నుంచి బయటపడిపోతారు. అంటే మీరందరూ చదివించిన తర్వాత మీరందరూ కూడా ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్ లాగా తయారైన తర్వాత ఆటోమేటిక్గా మీరు కూడా ఆ బకెట్ నుంచి బయటపడిపోతారు, అభివృద్ధి చెందినట్లు వాళ్ళందరూ. అది సో ఇప్పుడు ఏంటంటే మీ మీద ఇన్వెస్ట్మెంట్ లాగా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఒక్కటి, ఏది మీ అడ్డంగా ఏది ఉండకూడదని చెప్పేసి, మీ చదువుకి ఏ విధంగా ఇంపెడిమెంట్స్ ఉండకూడదని, మీరు కూడా అన్ని విధాలుగా ఒక ట్యాక్స్ పేయింగ్ సిటిజన్గా తయారవ్వాలని చెప్పేసి ఎన్ని పథకాలు పెడుతున్నారు. అది చెప్పడమేమో బటన్ అంటున్నారు, కానీ ప్రతి ఒక్క స్కీమ్ వెనకాల ఒక పెద్ద ఆలోచన ఉంది, దానికి ఒక అర్థం ఉంది. ప్రతి ఒక్క రూపాయి పెట్టుబడి రాబోయే 10 సంవత్సరాల్లో మాత్రం మన ఏపీ స్టేట్ని నెంబర్ 1 తీసుకుపోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. 2022 జూన్ దాకా ఉంది అంటే ఆయనకి మిగిలిన టైము 2 సంవత్సరాలు, అంతకుముందు ఒక 2-3 నెలలు. అంటే ఇప్పుడు చెప్పిన ఈ పథకాలన్నీ కూడా మీరు 2,57,000 కోట్లు అంటున్నారు. ఈ 2,57,000 కోట్లు అనేది 2-3-4 నెలల కిందటనే యువతలు ఇచ్చినవి కూడా కనుక చూసుకుంటే 3 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు దాటి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరంలోనే చేసిన కార్యక్రమాలు ఇవన్నీ. ఆయన ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే మన రాష్ట్రం దేశంలోనే కాదు పెద్ద పెద్ద అగ్ర రాజ్యాలతో పోటీ పడే స్థాయికి మన ఆంధ్ర రాష్ట్రం రాగలదని నేను నమ్ముతున్నా. మేము 20 సంవత్సరాల నుంచి చెట్ల కింద ఉన్నాం సార్. మేము మాకు ఇల్లు వాకు లేదు, స్థలము లేకుండా మేము ఎరుకులు, మేము బుట్టలు అల్లుకుండా ఆ గుడిసెల్లోనే ఉన్నాం, చిన్న పాకాలు వేసుకొని. 20 సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్కి అర్జీలు పెడుతుంటే ఊరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ వచ్చి మాకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి ఇళ్లలో మేము చేరి ఉన్నాం. ఇప్పుడు గృహప్రవేశం చేశారు
సార్ మాకు అమ్మఒడి పిల్లలకు అమ్మఒడి వస్తుంది, ఈ చేయుత వస్తుంది, జగన్ ఇచ్చి పథకాలన్నీ మేము పొందుకుంటున్నాం ఈరోజు. ఓకే. జగన్ మావయ్య గెలియబట్టి మేము ఈ స్టేజ్లో ఉన్నాం సార్. మా నాన్న ఒక రైతు సార్, మా అన్న బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మా అన్నకి వస్తుంది, నాకు వస్తుంది విద్యా దీవెన, అలాగే వర్తిస్తుంది. మా నాన్నకి రైతు భరోసా కూడా వస్తుంది సార్. రైతు భరోసా రాబట్టే మా నాన్న ఆ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి ఈసారి కూడా జగన్ మావయ్యని గెలిపియండి సార్. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. జగన్ అన్న నేను విన్నాను, నేను ఉన్నాను అన్న మాట నెరవేర్చి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్టీలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని మాట చెప్పిన నాయకుడు మా జగనన్న అయితే మా సర్వేపల్లి నియోజకవర్గంలో మాట చెప్పి మడమ తిప్పకుండా ఈరోజు ఖచ్చితంగా ఇళ్ళలు కట్టించి ఇచ్చి తాళాలు చేతికి ఇచ్చిన నాయకుడు మా సర్వేపల్లి ముద్దుబిడ్డ గోవర్ధన్ అన్న. రైట్. ఓకే. నేను ఒక ఎస్టీ కుల మహిళల్ని. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. గతంలో చూసుకుంటే ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు ముందుకు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నటువంటి నాయకుల్ని, ప్రతిపక్షాలని చూసాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఎస్టీ కాలనీలో కూడా తలుపు తట్టి వారింటి ముందు నిలబడి సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటే ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసినాను. ఇంకా హౌసింగ్ విషయానికే వస్తే గతంలో చూసుకుంటే ఈ 300 చదరపు అడుగుల ఇంటికి 500 రూపాయలు బెనిఫిషరీ చెల్లిస్తే 2,60,000 బ్యాంకు ద్వారా రుణం వచ్చేది. కానీ మన జగనన్న ప్రభుత్వంలో ఒకే ఒక్క రూపాయితోటి ఏ బ్యాంకు రుణం లేకుండా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి జరిగింది. ఆ ఒక్క రూపాయి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టారంటే ప్రతిపక్షాలు ఫ్రీగా పేద ప్రజలకి హౌస్ ఇవ్వకూడదని కోర్టులో కేసేశారండి. ప్రజలకి ఇల్లు రాకూడదు అని కేసు వేసినందువలన ఆ ఒక్క రూపాయితోటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుకొని ప్రతి పేదవారికి కూడా ఇల్లు అందచేయడం జరిగింది. మా నియోజకవర్గాల్లోనే చూసుకుంటే 15,000 ఇల్లుని పూర్తి చేసి అందరికి కూడా అందచేయడం జరిగింది. అదేవిధంగా 6,000 ఇల్లు ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఏవైతే ఇల్లు అందచేసామో అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా కల్పించి అందచేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రతి పేద కుటుంబాలు, ఈరోజు దళితులు కానీ వెనకబడిన కులాలు అందరికి కూడా దేవుడులాగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. ప్రభాకర్ అన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాడు. కోటా ఇచ్చేవాళ్ళు, ఇదిగో ఈ ఎమ్మెల్యేకి ఇన్నిళ్ళు అని చెప్పి అది ఆ కోటాని వీళ్ళు సర్దుబాటు చేసి ఇచ్చేవాళ్ళు. ఊరికి ఇన్ని నేను అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కడికి ఇళ్ళు ఇస్తామనేటువంటి నినాదం. ఇళ్ల స్థలాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇళ్ళు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కడికి శాచ్యురేషన్ బేసిస్ మీద ఇళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర బహుశా ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే శాచ్యురేషన్ పద్ధతిని అడిగినటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కడికి పారదర్శకంగా ఇళ్ళు ఇచ్చినటువంటి నేపథ్యం. అది అందరం ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం. ఇళ్ళు కట్టడమే కాదు, కట్టడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి సారించడం, రోడ్లు, నీరు, కరెంటు ఇవన్నీ ఏర్పాటు చేసి పార్కులు కూడా పెడతా ఉన్నారు. ఇంకో సమస్య, రోడ్లు ఏర్పాటు చేయడంలో పెద్ద సమస్య ఈ ప్రభుత్వానికి. రోడ్ల కోసం మట్టి కావాలి, ఎప్పుడు చూసినా నీళ్లే చెరువుల్లో. చెరువుల నిండా ఎప్పుడు నీళ్ళే. ఇంత ముందైతే దరిద్రం మనకు, చెరువులన్నీ ఎండిపోయి ఉండేటి, మట్టి కూడా ఈజీగా దొరికేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మట్టి చాలా కష్టం మీద దొరికేది. పోనీ బేస్ మట్టాలు కట్టుకున్నాక బేస్ మట్టాల్లో మట్టి వేసుకుందాం అని అంటే ఆ బేస్మెంట్ లెవెల్లో మట్టి వేసేదానికి మట్టి లేదు. ఎందుకంటే ఎప్పుడు చెరువులు నిండుగా ఉన్నాయి. మంచిదే కదా, వర్షాలు కూడా అవసరమే కదా. వర్షాలతో కాదు, డ్యాములు నింపి ఒకవేళ మనకి రాకపోయినా మన హక్కుని సాధించుకొని మన రాష్ట్రానికి నీళ్లు తెప్పించి డ్యాముల్లో నింపి ఆ డ్యాముల ద్వారా చెరువులకు అందించి ఎప్పుడు చెరువులు నిండుగా ఉండేటట్టు చూస్తుంది ఈ ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితుల కారణంగా కొంచెం మట్టి కష్టాలు ఉన్నాయే తప్ప కానీ ముదనష్టపు కష్టాలు లేవు. చాలా బాగా ఎక్కడెక్కడనో గ్రాఫిక్స్ తీసుకొని వచ్చి ఎక్కడెక్కడనో మునిగిపోయినటువంటి వాటిని చూపించి ఇవి ఇళ్ల స్థలాలు అంటున్నారు. ఇవి కాదు, ఈ బడ్జెట్లో 12,800 కోట్ల రూపాయలు కేటాయించి 32 లక్షల మందికి లబ్ధిదారులకి పట్టాలు ఇచ్చాడనంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగలేదు అనేటువంటి విషయాన్ని మీకు నేను గుర్తుచేస్తున్నా. ఓకే, ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలను మనం
రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాల్సింది పోయి కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఈటీవీ కానివ్వండి, TV5 కానివ్వండి, ఏబిఎన్ కానివ్వండి, మహాన్ న్యూస్ కానివ్వండి, అవి చూస్తే మాకు ఆశ్చర్యం. కొంతసేపు మనకు అన్నం కూడా తినబుద్ధి కాదు. కారణం ఏంటంటే అన్ని పచ్చాబద్ధాలు. ఈ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంటే ఈ రకమైన ఎందుకు చూపిస్తున్నారు అనేది అర్థం కాదు. దొంతు శారద గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. ఈ హౌసింగ్ ఎవరి పేరు మీద పట్టాలు ఇస్తున్నారు? మన మహిళల పేరు మీదే. చెప్పండి. అమ్మఒడి పథకం మహిళలకే వస్తుంది, చేదోడు మహిళలకే వస్తుంది, ఆసరా మహిళలకే వస్తుంది, చేయూత మహిళలకే వస్తుంది. ప్రతి పథకం మహిళలకి పెద్ద పీట వేసిన ఘనత మన జగన్ అన్నది. ఈ హౌసింగ్ పట్టాలు ఇవ్వడమే కాదు, వాళ్ళ చేతికి రిజిస్ట్రేషన్ చేయించడం కూడా చూస్తుంటే నిజంగా మొన్న ఈ కార్యక్రమంలో మా ఊర్లో అటెండ్ అయితే నిజంగా ఆడవాళ్ళు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సొంత ఇంట్లో గృహప్రవేశాలు చేసి పోతుంటే చాలా సంతోషంగా ఉంది. ఆనంద బాష్పాలు నిజంగానే చాలా. అసలు నేను ఒకటే చెప్పాను ఏ మీటింగ్లో అయినా, మీకు మేలు జరుగుంటే మీరు జగనన్నని గెలిపించాలి. మీకు నిజంగా మేలు జరిగిందా లేదా మీ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు జగనన్నని గెలిపించాలని ఒక్క మాట చెప్పాను. దానికి అందరూ కూడా చాలా సంతోషంగా, ఖచ్చితంగా జగనన్న వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందుంది. విదేశీ విద్య, ఇంతకుముందు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే నిజంగా పేద విద్యార్థికి ఒక కలగానే ఉండేది. కానీ మన గవర్నమెంట్ 300 మంది విద్యార్థుల్ని తమ ఖర్చుతోనే, ఎవరైతే ప్రపంచంలోనే టాప్ 100 కాలేజెస్లో సీట్ తెచ్చుకుంటారో ఆ విద్యార్థికి అయ్యే 2 కోట్ల ఖర్చు గవర్నమెంటే భరిస్తుంది. విదేశీ విద్య అనే స్కీమ్ కింద 300 మందిని ఫ్లైట్ టికెట్స్ కూడా కొనిచ్చి మన జగనన్న విదేశాలకి పంపడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు తమ కోర్స్ పూర్తి చేసుకొని గొప్ప స్థాయిలో ఉద్యోగాలు తీసుకొని మన దేశ ఖ్యాతిని ఇతర దేశాల్లో వ్యాపింపజేసి వస్తారు. వారందరికీ కూడా ఈ విద్య అందించింది మన జగనన్నే. ముఖ్యంగా విద్యార్థులు, అమ్మఒడి ఇచ్చిన చిన్న చిన్న పిల్లలకి ఎవరికీ ఓట్లు లేవు. ఎందుకు ఇచ్చారు? విద్యతో మీరు అభివృద్ధి చెందాలని. ముఖ్యంగా మహిళలకి, ఎందుకంటే ఇంట్లో ప్రతి పథకం వచ్చే ముందు మనకంటే ముందుగా ఇంట్లో వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదే స్కూల్లో నేను పూర్వ విద్యార్థిని. నేను ఒక 2 పాయింట్లు చెప్తాను సార్. ఒకటి అభివృద్ధి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ రోజున లబ్ధి పొందని కుటుంబం అనేది ఒక్కటి కూడా లేదు సార్. నేను కల్లారా చూసిన అభివృద్ధి ఏంటంటే ప్రతి పేదవాడు మనస్ఫూర్తిగా బయటికి నవ్వుతున్నాడు. ఆ నవ్వే అభివృద్ధి. ఆ నవ్వే రేపు ఒక రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడే కూర్చోబెడుతుంది, అదే స్థానంలో కూర్చోబెడుతుంది. అదిరిపోయే డైలాగ్ చెప్పావబ్బా. ఇంకొకటి ఏంటంటే కాదు, పేదవాడి ముఖాన నవ్వే అభివృద్ధి అన్న మీ ఆలోచన అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా సార్, అది కల్లారా చూస్తున్నాం అందరం. ప్రతి ఒక్కరి గుండెల నుంచి ఆ మాట ఉంది. ఆ జగన్ గారు ఆ ముద్ర వేశారు ఈ ప్రతి ఒక్క పేదవాడి గుండెలు. ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చెందిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్న ఒక సామాన్య మానవుడిని. చాలా పేదవాడిని నేను. నా కూతురు చదివించుకునేదాన్ని కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పూర్తి ఫీజు రియంబర్స్మెంటు, NBKR కాలేజీలో చదివింది. నాకు రైతు భరోసా వస్తుంది. అక్క చెరువుపాడులో స్థలం ఇచ్చారు, ఇల్లు కూడా కట్టించారు. దేవుడి దేవాల బాగున్నాను. ఈరోజు నా కూతురు ఆడ చేస్తున్న దానివల్ల ఏదో కొద్దిగా తెల్ల చొక్కా వేసుకొని తిరుగుతున్నాను. మా రూరల్ ఇన్ఛార్జి ఆదా ప్రభాకర్ రెడ్డికి నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, విద్యావేత్త శ్రీమతి గౌరీ గారు. యాక్చువల్లీ నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్కి చెందిన దాన్ని. నేను నెల్లూరు దాన్ని అయినా కూడా నెల్లూరులో ఎక్కువ రోజులు ఎప్పుడూ లేను. ఇండియా మొత్తం నేను ఈ CBSE, ICSE స్కూల్స్లో అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేశాను. ఇక్కడ వచ్చిన తర్వాత నేను జగనన్న అభిమానినయ్యాను. ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో మెయిన్గా అసలు అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, అప్గ్రేడేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ముందు వస్తుంది. అంతేకాకుండా కొత్తగా IB కరికులం, అసలు ఈ కరికులంలలో ద బెస్ట్ ఇంటర్నేషనల్ కరికులం అనేది IB అనేది. దాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మన జగనన్న ముందుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే
పేదలు ధనికులు అనే భేదం మన అతనికి లేనే లేదు. అంతేకాకుండా ఒక మహిళగా నేనేం చెప్తున్నానంటే, ఒకప్పుడు మహిళలకి బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో తెలీదు, అసలు బయటికి రావడం అంటే ఏంటో తెలీదు, ఇల్లు అంటే ఏంటో తెలీదు, రిజిస్ట్రేషన్ అంటే ఏంటో తెలీదు, పిల్లల్ని ఎలా చదివించాలో కూడా తెలీదు. అన్నీ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అన్న, వాళ్ళ నాన్న చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మహిళ అకౌంట్లోకే వెళ్తుంది. వాళ్ళే బాధ్యతతోటి పిల్లల్ని చదివించుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్ళు అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నారు. ఇల్లు సొంత ఇల్లుదారులు అయ్యారు చాలామంది మహిళలు. ఇక్కడ అంటే మొన్న నేను విన్నాను జగన్ గారి అది స్పీచ్. ఆయన ఏమన్నారంటే, లక్షాధికారులు కాదు మిలియనీర్నే చేశాను అని అన్నారు. రియల్గా అది చాలా గ్రేట్ థింగ్ అండి. చాలా సంతోషంగా సొంత వాళ్ళకి ఇచ్చినట్టు అన్నీ ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. సో నేను ఈ వేదిక తరపున జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే పేదల పక్షపాతి, పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రిస్క్ అయినా చేస్తారని పదే అదే చెప్తా ఉంటారు. మన అపోజిషన్ లీడర్స్ కూడా అదే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం చూస్తారని. నేను ఒక విషయం అయితే చెప్పగలను, మన రాష్ట్రంలో 1,61,00,000 కుటుంబాలు ఉన్నాయి. సుమారుగా 1,40,00,000 కుటుంబాలకి మనం అన్ని బెనిఫిట్స్ కూడా అందిస్తూ ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో 1,61,00,000లో 1,40,00,000 మంది పేదలు ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది. సో మరి ఇంత లార్జ్ స్కేల్లో 85% మంది ఈ పథకాలు అందుకుంటా ఉన్నారంటే, ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా మనకి ఇంకా మనమంతా మధ్యతరగతి పేదరికంలో ఉన్నామంటే మనం ఆశ్చర్యపోవాలి. సో మరి 1,40,00,000 కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమంతో పాటు మీ అందరికీ తెలుసు, విద్య గురించి ఆయన ఇస్తున్నటువంటి ప్రయారిటీ అద్భుతమనే చెప్పాలి. ఈరోజు నాడు నేడు ద్వారా చాలా చక్కగా స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ అయినాయి. పేదవాడు ఎప్పుడు కూడా ఈ పేద కుటుంబంలో నా బిడ్డ పుట్టాడు, ఇతనికి నేను ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాను అనే బాధ ఏమాత్రం కలగకుండా ఈరోజు అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్, ఈ కేఎన్ఆర్ స్కూల్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఇది ఒక మన రాష్ట్రంలోనే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అయినప్పటికీ కూడా మా దగ్గర అడ్మిషన్స్ లేవు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవుతున్నాయి. అసలు గవర్నమెంట్ స్కూల్స్లో వాడే బోర్డు ఖరీదు ఈరోజు 1,75,000 రూపాయలతో ఒక్కొక్క బోర్డుని మనము ఉపయోగిస్తూ ఉన్నాం. అదే ఒక ప్రైవేట్ సెక్టార్లో 5,000 రూపాయల బోర్డు వాడితే ఎక్కువ. అలాంటిది మనము ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ వాడుతూ ఉన్నాం. అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు డెవలప్ చేసుకుంటున్నాం. టోఫెల్ శిక్షణ ఇస్తూ ఉన్నాం 1వ తరగతి నుంచే. సో ఇది అద్భుతం. దీన్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని సుమారుగా 25 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళందరినీ రెగ్యులర్ చేశారు. ఎవ్వరు కూడా ఈ రోజుకి ఆ నిర్ణయం తీసుకోలేదు. అలా వ్యవస్థలన్నింటిలో కూడా ఒక మార్పు తీసుకొని ఆర్టీసీలో సుమారుగా 60,000 మంది ఉండే ఆర్టీసీని, అదే కోవిడ్ టైంలో కనుక ఆర్టీసీ సపరేట్ కార్పొరేషన్లో ఉంటే అది నష్టాలు పాలై ఈరోజు పేదవాడికి ఆ బస్సు లేకుండా కూడా ఉండేది. ఇలాంటి అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. అమ్మఒడి నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు కాడి నుంచి నాకు పడతా ఉంది సార్. ఎంతో నా ఫీజులో ఎంతో ఉపయోగపడింది అమ్మఒడి. అదే ఎన్నో ఆరోగ్యశ్రీ మా నాన్నమ్మ కాలు ఇరిగినప్పుడు ఉపయోగపడింది సార్. మా నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో ఉపయోగపడింది. అలాగే సార్ ఎన్నో వివిధ రకాలుగా జగనన్న పథకాలను మేము పొందుతున్నాం సార్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ సార్. ఓకే, గుడ్ సార్. నమస్కారం సార్. సార్ నేను రెండు విషయాలు చెప్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్ సార్. ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త. ఆంధ్రప్రదేశ్ అనే ప్రయోగశాలలో నవరత్నాలు అనేటువంటి ఒక రా మెటీరియల్ని తీసుకొచ్చి ప్రయోగం చేసి సక్సెస్ఫుల్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు సార్. ఆయన ఈ నవరత్నాలే కాదు సార్, ఒక వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ఆయన ప్రయోగాత్మకంగా చేసి సక్సెస్ఫుల్ అయ్యి దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం సైడు చూసే విధంగా ఆయన ఈ యొక్క ప్రయోగం చేసి సత్ఫలితాలు తీసుకొచ్చాడు సార్. ఇటువంటి ముఖ్యమంత్రి ఆయన కళ్ళకాలం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజల కోసం ఆయన నిలబడి ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ఆయన పాటుపడతాడని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. జగనన్న వచ్చిన తర్వాత మా ఫ్యామిలీలో చాలా మార్పులు కూడా వచ్చాయి. డిగ్రీ తీసుకొని దాంట్లో కూడా మంచి కోర్స్ తీసుకున్నాను. అటు సాఫ్ట్వేర్ అండ్ గ్రూప్స్ రాసుకోవచ్చని. అలాగే మా తమ్ముడికి కూడా అమ్మఒడి వస్తుంది. అలాగే మా మమ్మీకి కూడా ఆసరి వస్తుంది.
మా డాడీకి రైతు భరోసా వస్తుంది. నేను చాలా గర్వపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 31,40,000 ఇళ్ల పట్టాలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని గుండెల మీద చెయ్యేసి చెప్పడానికి మీరు సిద్ధమా? ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మీ గుండెలపై చెయ్యేసి చెప్పడానికి మీరు సిద్ధమా? అక్క చెల్లెమ్మలకు దాదాపు ఈ ఇళ్ల ద్వారా 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద చేతిలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మీ గుండెలపై చేసుకొని చెప్పడానికి మీరు సిద్ధమా? అన్నిటికీ సిద్ధం అంటున్న మీరు రేపు ఇదే అంశం పైన స్టార్ క్యాంపెయినర్లుగా మారడానికి సిద్ధమా? నెల్లూరు వేదికగా మనం ప్రజా ప్రస్థానంలో ఈరోజు చర్చించుకున్న అంశం గృహయజ్ఞం. రేపు మరో జిల్లాలో మరో ప్రత్యేక వేదికపై మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.